పెళ్ళికొడుకు మనోజ్ పారిపోయాడని తెలుసుకున్న పార్వతమ్మ బోరున ఏడుస్తూ బయటకైతే వచ్చి, నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు, నా భర్తను చంపేశారు, నా కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చేశారు, నా కూతురు జీవితంలో నిప్పులు పోశారు అని అయితే చెప్తూ బాధపడుతూ ఉంటే, ఇంతలో మీనా పెళ్లిపేటల మీద నుంచి లేచి వచ్చి, ఏమైందమ్మా ఏంటి అనేది అడుగుతూ ఉంటే ఇంక మొత్తం విషయం అయితే చెప్తుంది. ఇక సత్యం ఉండి, ఈ పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లోనూ జరుగుతుందమ్మా, నాకు ఇంకొక కొడుకున్నాడు, ఆ కొడుకు నా మాట కాదనడు, ఇక పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, మీనా మెడలో 3 ముళ్ళు పడతాయి అనేది చెప్పడంతో మీనా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. ఇక రెండో కొడుకుతో పెళ్ళి అనగానే గజ అయితే ముందుకొచ్చి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మీనా వాళ్ళకి ఎవరూ లేరనుకుంటున్నారా, ఈ కష్టకాలంలో నేను అండగా ఉంటాను, మీనా మెడలో నేను తాళి కడతాను, మీనా చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటే, ఇక సత్యం ఆపి, ఇది మా కుటుంబం విషయం, నువ్వెవర్రా మాట్లాడడానికి అని అయితే చెప్తూ ఉంటే, సత్యం గొంతు పట్టుకుంటాడు గజ. అప్పుడు బాలు ఒక హీరో లాగా ఎంట్రీ ఇచ్చి వాడిని చెడ మడ వాయించేస్తూ ఉంటే, మీనాకి అప్పుడే తెలుసు సత్యం రెండో కొడుకు ఎవరు అంటే బాలు అని. బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు దాకా చెప్తున్న రెండో కొడుకు ఎవరు అంటే ఈ బాలుయేనా అని బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మా నాన్న కాలర్ని పట్టుకుంటావరా అని గజాని విపరీతంగా కొడుతూ ఉంటాడు. అప్పుడు గజ, మీ కుటుంబం వల్ల మీనా వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుసు కదా, ఇంకెవరు పెళ్లి చేసుకుంటారని అంటూ ఉంటే, సత్యం వచ్చి, నా కొడుకు బాలు పెళ్లి చేసుకుంటాడు కానీ బాలు షాక్ అవుతాడు. అదేంటి మా నాన్న నన్ను పిలిచి పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని అయితే అనుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. కానీ సుశీల మాత్రం చాలా సంతోషపడుతుంది. దేవుడు వేసిన ముడి అంటే ఇదేనేమో అని అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ బాలుకి ఈ పెళ్లి నచ్చదు, మీనాకి అసలే నచ్చదు. అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలు విషయంలో జరిగినవన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుంది. అంటే బాలు తనతో ఎంత కఠినంగా ప్రవర్తించాడు, ఎంత దురుసుగా ప్రవర్తించాడు మొత్తం గుర్తు చేసుకొని, ఈ పెళ్ళే వద్దు నాకు అన్నట్టు వెళ్ళిపోతుంది. ఇక ఎంతమంది నచ్చచెప్పినా కూడా వినదనమాట. ఇక సత్యం వచ్చి, నా కొడుకు వల్ల నేను మోసపోయాను, నీ జీవితం కూడా నాశనం అయ్యింది, కానీ నా రెండో కొడుకు అలా కాదమ్మా, చాలా మంచోడు అని చెప్తూ ఉంటాడు. కానీ బాలు గురించి మొత్తం నిజం తెలిసిన మీనా ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో. మీనా పరంగా చెప్పాలి అంటే బాలు ఒక రౌడీ అన్నట్టే తనకి తెలుసు. కానీ బాలు మంచితనం కానీ అవన్నీ మీనాకి తెలీదు. పెళ్లి చేసుకుంటే అయినా అర్థమవుతుంది. మొత్తానికి ఇన్ని రోజులు ఎదురుచూసిన బాలు, మీనాల పెళ్లి జరగబోతుంది.